బాధల్లో ఉన్నవాడు సహజంగా స్తుతిస్తాడు, ఇది సహజ భక్తి. బాధల్లో ఉన్నవాడు ప్రార్థన చేస్తాడు, ఇది కూడా సహజమైన భక్తే. కానీ ఇక్కడ బాధల్లో ఉన్నవాడు స్తుతించడం కాకుండా, ప్రార్థించడం కాకుండా అంతకంటే ఒక హై క్వాలిటీ భక్తి చేశాడు. ఏంట హై క్వాలిటీ భక్తి అంటే 1వ వచనంలోనే ఉంది ఆ భక్తి, చూడండి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయనకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ ఏముందండి? ఇది ఎక్స్ట్రాడినరీ భక్తి అంటున్నావు, హై క్వాలిటీ భక్తి అంటున్నారు, ఇక్కడ ఏముందండి అని అంటారేమో. బాగా వినండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అంటే ఏంటి తెలుసండి? తాను ఎంతో మైనస్ పరిస్థితుల్లో మునిగిపోయినప్పటికీ ఇతరులను దైవీకంగా ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ప్రేరేపిస్తాడు? దైవీకంగా ప్రేరేపిస్తున్నాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. శత్రువు కందిరీగ వలె ముసిరాడు, శత్రువుతో బాధపడుతున్నాడు, శత్రువుతో నలిగిపోతున్నాడు. సచ్చేదాకా వచ్చి నేను సావును సజీవుడనే దేవుని క్రియలు నేను విభరిస్తానని నిరీక్షణతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో స్తుతించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. కానీ అది పక్కన పెట్టి ఎదుటి వారిని ప్రోత్సహిస్తున్నాడు. ఏమని? దేవుడు దయాళుడు, దేవుడు కృపగలవాడు, దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎదుటి వారిని ప్రేరేపిస్తున్నాడు, ఎదుటి వారిని ప్రోత్సహిస్తున్నాడు, ఎదుటి వారిని బలపరుస్తున్నాడు. అది మనం ఎంత మైనస్సులో ఉన్నా ఎదుటి వారిని ఆధ్యాత్మికంగా ప్రేరేపించేటువంటి ఆత్మీయ బలం మనకు కావాలి. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, కార్యం జరిగింది. ప్రార్థన చేశారు, దేవుడు మీకు కొదువు తీర్చాడు. ప్రార్థన చేశాడు, దేవుని సహాయం మీకు దొరికింది. మీ హృదయం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది. అప్పుడు మీరేం చేయగలరు? పక్కింటి వాళ్ళని, మన సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరినో ఏమనగలరు? పిన్ని త్వర రెడీ వెళ్దాం, బాబాయ్ త్వర రెడీ వెళ్దాం, ప్రార్థనకి వెళ్దాం, త్వర రెడీ 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 వెళ్దాం అని ప్రోత్సహించి పిలవగలరు. మీ ఇంట్లోనే గొడవ జరిగింది, భార్య భర్తలు బాగా తిట్టుకున్నారు, చాలా మీ తండ్రి బిడ్డలు కలిసి బాగా తిట్టుకున్నారు, వాళ్ళు బాగా మీ మీద రివర్స్ అయిపోయారు, మనసంతా చికాకు 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 అయిపోయింది. మరి దగ్గరుండి ఇంతకు ముందు తీసుకెళ్ళే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, పిన్ని రెడీ వెళ్దాం, బాబాయ్ రెడీ వెళ్దాం, అక్క రెడీ వెళ్దాం, అక్క త్వరగా 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 రెడీ 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 వెళ్దాం ప్రార్థన అంటావా? ఆనవు. బలపరచగలవా? నీ మనసు బాగోనప్పుడు ఎదుటి వారిని బలపరచగలవా? ఇక్కడ పరిస్థితి బాగోనప్పుడు ఎదుటి వారిని బలపరుస్తున్నాడు ఎవరో? భక్తుడు. పరిస్థితి బాగోలేదు కానీ ఎదుటి వారు ఏం చేస్తాడు? ఇప్పుడు బలపరుస్తున్నాడు. మన సహజం ఎప్పుడు బలపరుస్తాం? మన పరిస్థితులు బాగుంటే ఎదుటి వారిని బలపరుస్తాం, అది నార్మల్ భక్తి. మన పరిస్థితి బాగోనప్పుడు కూడా ఎదుటి వారిని బలపరచడమే హై క్వాలిటీ భక్తి. అర్థమైందా? సత్యం తెలుసుకోండి. ఇప్పుడు రోజు వాళ్ళు పిలిచే వ్యక్తిని మీరు, రోజు వాళ్ళు ఆహ్వానించే వాళ్ళు ఈరోజు ఆహ్వానించట్లా. కారణం ఏంటంటే మీ పరిస్థితి బాగోలా. సరే వాళ్ళు వచ్చారు మీ ఇంటికి, ఏంటి ఈ పాప రోజు ప్రార్థన పిలిచేది మనల్ని, వాళ్ళు ప్రార్థన రాలేదు, పిలవలేదు అని వాళ్ళే బైబిల్ తీసి మీ ఇంటికి వచ్చేసారు. నీ మనసంతా బాగోలేదు. ఏంటమ్మా రోజు వచ్చేదాన్ని పిలిచేదానివి, ఇంకా నువ్వు రాలేదంటే ఎదురు చూస్తున్నాను నేను, ప్రార్థన లేదా ఏంటి? ప్రార్థన అయ్యగారు గట్టిగా చెప్పారు కదా, ఏంటి రావట్లేదా అంటే, మీరు పదని పిండి నాకు కుదర రేపిండి, కొంచెం నా పనులు రేపిండి అంటాం. ఎందుకని? ఏం బాగోలేదు. మనసు బాగోపోతే మనం చేసే మొదటి పని ఏంటి? ఆ లోడ్ అంతా ఎక్కడేస్తాం? భక్తి మీద వేస్తాం. మనసు బాగోపోతే ఆ లోడ్ అంతా భక్తి మీద వేసేసి భక్తిని పక్కన పెడతాం. అందుకే చెప్తా, తాగుబోతులు చూసి మంచి అలవాటు నేర్చుకోండి. వాళ్ళ సంతోషం వచ్చిందా తెగ తాగుతారు, దుఃఖం వచ్చిందా తాగుతారు, నష్టం వచ్చిందా తాగుతారు, కష్టం వచ్చిందా తాగుతారు, గొడవ అయిందా తాగుతారు, తన్నులు తిన్నారా తాగుతారు, పోలీస్ కేసు అయిందా అయినా తాగుతాడు. వాళ్ళకి అలవాటు ఏంటంటే ఏదైనా
అన్నిటికీ ఒకే సమాధానం, అదే మా భ్రాంతి అంటాడు. మరి భక్తి చేసే నువ్వేం చేస్తున్నావు? బాగుంటే యేసయ్యకు జై, యేసయ్యకు జై, యేసయ్యకు జై, చెప్పండి 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 అంటావు. బాధల్లో ఉంటే అసలు జై చెప్పడం పక్కన పెట్టేసేసి ఒక వ్యక్తిని బలపరిచే స్థితిలోకి నువ్వు రాకపోగా నువ్వు బలమైపోతావు. అది అస్థిరమైన భక్తి. ఇక్కడ భక్తుడు చేస్తున్న భక్తి హై క్వాలిటీ భక్తి. దేవుని స్తోత్రములు ఆక. పరిస్థితి అనుకూలంగా ఉంది, అననుకూలంగా ఉంది. తన పరిస్థితే బాగోలా. తన పరిస్థితే బాగున్నప్పుడు స్తుతించండి. దేవుడు దయాళుడు, దేవుడు కృపగలవాడు, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పొద్దేస్తుందండి. చెప్పొద్దేస్తుందా? దేవుడు దయగలవాడు, కృపగలవాడు, దేవుడు కార్యాలు చేస్తాడు చెప్పండి. కార్యాల ముందు అనుభవించాలిగా మనం కార్యాలు అనుభవించకుండా, మనకే పని జరగకుండా, మనమే బాధల్లో ఉంటూ ఎదుటోడికి ఎగిరికి వెళ్ళి చేస్తాడు 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 అంటే ఎలా ఉంటుంది? చెప్పొద్దేస్తుందా? చెప్పబుద్ధి కాదు. కానీ భక్తుడు చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు మనకి దేవుడు ఏం నేర్పిస్తాడంటే ఈ హై క్వాలిటీ భక్తి కావాలి. ఏంటి హై క్వాలిటీ భక్తి అంటే, మనము ఎంత మైనస్లో ఉన్నా ఎదుటి వారిని ఏం చేయాలి? బలపరిచే వారంగా ఉండాలి. ఎదుటి వారిని ప్రోత్సహించే వారంగా ఉండాలి. ఎదుటి వారిని నడిపించే వారంగా ఉండాలి. ఎదుటి వారిని ఆధ్యాత్మికమైన పరిస్థితి వైపు తిప్పే వారంగా ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంఘటన. ఇలాంటి స్థితి గల వారిని సాతానుడు కదపలేడు. నీ నోట్లోంచి ఈ మాట రాదు. ఏం తెలుసా? నా పరిస్థితి బాగోలేదు, నా మనసు బాగోలేదు, అనే ప్రార్థన రాలేదు, మీరు వెళ్ళిపోండి అనే మాట రాదు. మనసు బాగోకపోతే ఇప్పుడే వెళ్తా, ప్రార్థన ఇప్పుడే ప్రపంచం వెళ్తా, అలా ఉండాలి. నేను నా జీవితంలో తొలిసారి ఆత్మీయ తండ్రి గారి సంఘంలో ఇంగ్లీష్లో వాక్యోపదేశం చేయడానికి అవకాశం దొరికింది. నా జీవితంలో తొలిసారి ఆత్మీయ తండ్రి గారి సంఘంలో ఇంగ్లీష్లో వాక్యం చేయడానికి దొరికింది అవకాశం. ఇప్పుడు వచ్చిన ఇంగ్లీష్ పదాలు కూడా అప్పుడు నాకు రావు. సరే, నేను లండన్ వెళ్తున్నాను బాబు, ఇంగ్లీష్ సర్వీసులో కూడా నువ్వు వాక్యం చెప్పి బల్లారాధన ఇచ్చేసి అని చెప్పారు. సరేనండి అన్నాను. ఆ ఇంగ్లీష్ సర్వీసులో వాక్యం చెప్పడానికి నేను దేవుని కృపలో సిద్ధపడ్డాను, వెళ్ళాను. నాకు వచ్చిన ఇంగ్లీష్లోనే దేవుడు వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడాడు. వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము ద్వారా తృప్తి పొందారు. తృప్తి పొందిన తర్వాత అక్కడ ఏ కార్యక్రమం? బల్లారాధన కార్యక్రమం ఇవ్వాలి. ఆ బల్లారాధన కార్యక్రమం ఇంగ్లీష్లో ఇవ్వాలి. అది మన సహోదరులు కిరణ్ గారితో రాపించుకున్నాను. రాపించుకొని బట్టి పడితే, మరి బట్టి పడితే రాదుగా. 2 2 4 3 6 4 8 అని చెప్పడం కుదరదు ఇక్కడ. అది దేవుని ఆత్మహత్య చేయాలి కదా. రాపించుకున్నాను, ప్రయత్నం చేశాను. 70% సక్సెస్ అయ్యాను. బల్ల ఇచ్చేసా, తెలుగు ఇంగ్లీష్ కలిపి ఇచ్చేసా, అయిపోయింది. ఆ సర్వీసులు ఎవరుంటారు? ఆఫీసర్లు ఉంటారు. అక్కడ మంచిగా ఇంగ్లీష్లో బాగా నిరగ్లంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారు. పని అయిపోయింది. ఇప్పుడు నాకు సంతోషం. ఏంటి ఆ సంతోషం అంటే, తొలిసారిగా ఇంగ్లీష్లో వాక్యం చెప్పేశాను. తొలిసారిగా ఇంగ్లీష్లో నేను బల్లారాధన కూడా ఏదో రకంగా ఇచ్చేసేసాను అని సంతోషపడుతున్నానండి. అది అయిపోగానే కింద తెలుగు సర్వీస్ ఉంది. తెలుగు సర్వీసులో వాక్యం చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు వెంటనే టక్మని ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ తెలుసా? మీ బావగారు చనిపోయారు. మా అక్కయ్యకి, మాకు ఒకే ఒక అక్క, ఆమె భర్త ఒకే ఒక బావ మాకు చనిపోయారని కబురు వచ్చిందండి. బావగారు చనిపోయారని కబురు వచ్చింది. తెలుగు సర్వీసులో వాక్యం చెప్పాలి. ఇప్పుడు నేను డెడ్ బాడీ మెడ్రాస్లో ఉంది. ఇంటికి నేను పెద్దవాడిని, అందరు అడుగుతారు నన్ను. పైగా దేవసేవకుడిని, ఆయన కూడా దేవుడిని నమ్ముకున్నాడు. అక్కడ బరియల్ సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఏడయాళ్ళ పెద్ద బావమరిది ఏడని అడుగుతారు, అడగరా? పైగా పాస్టర్ అంట కదా, ఆయన ఏడని అడుగుతారు, అడగరా?
అడుగుతారు. మా అమ్మగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా తమ్ముళ్ళు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. నా కుటుంబం లేదు. నేను వెళ్ళాను, నిలబడ్డాను, దేవుడు వాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ రోజు వాక్యం ద్వారా సంఘం బలపడింది. ఆ రోజు వాక్యం ద్వారా సంతోషం చెందారు. ఆ రోజు వాక్యం ద్వారా తృప్తి పొందారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, బలవంతులయ్యారు, వాళ్ళకి మేలే కలిగింది. నేను మాత్రం ఎలా ఉన్నాను ఇప్పుడు? నా పరిస్థితి ఏంటి? నా బావగారు చనిపోయారు. వెంటనే ఏం చెప్పాలి? ఆ కబురు రాగానే, అయ్యా పాస్టర్ కిరణ్ గారు ఇప్పుడు వాక్యం చెప్తాను వచ్చాను, కానీ దయచేసి ఏమనుకోమాకండి, మా బావగారు చనిపోయారంట, నేను వెళ్ళాలి, మీరు నడిపించుకోండి. కిరణ్ పాస్టర్ గారు నడిపించుకోలేరా? నో, ఎవ్వరికి లీక్ చేయలే మ్యాటర్. నేను లీక్ చేస్తే ఏమైతే తెలుసా, వచ్చిన వాళ్ళు అడుగుతారు, ఏంటి పీటర్ గారు వాక్యం చెప్తారని చెప్పారు కదా, పొద్దున్న పీటర్ గారు వాక్యం చెప్పారంటే ఇంగ్లీష్ సర్వీస్లో, ఇప్పుడు ఎందుకు వాక్యం చెప్పలేదంటే వాళ్ళ బావగారు చచ్చిపోయాడు, వాళ్ళ బావగారు అయ్యో 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 అందరూ అయ్యో అయ్యో అంట కూర్చుంటారు. అక్కడ వచ్చిన 2000 మంది అయ్యో అయ్యో అలా జరిగిపోయింది అంటారు. ఎవ్వరికి లీక్ చేయలే. నేను ఒకటే చెప్పా, డ్యూటీలో ఉన్నాను, వెళ్ళిపోండి మీరు. అదేంటో అడుగుతారా? అడిగితే అడిగారులే, తర్వాత వస్తాయి. ఇప్పుడు రాను, నేను నా పరిచయం ఉంది ఇక్కడ, ఆ పని అప్పచెప్పారు నాకు, నేను చెయ్యాలి, వెళ్ళిపోండి అన్నా. అదేంట్రా నువ్వు లేకుండా వెళ్తావు, తిడతారా? తిడితే తిట్లు పడండి, దేవుని పని కోసమేగా. ఎప్పుడు వస్తామా నువ్వు? నేను తర్వాత వస్తాను. తర్వాత వస్తానమ్మా నేను. అదేంట్రా అలా మాట్లాడతావు? అంతే, నాకు దేవుని పని ముఖ్యం. ఇక్కడ చాలామంది వచ్చి కూర్చుని వాక్యం రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఏడుపులు బొబ్బలకు చోట్లేదు. చచ్చిపోయాడు, అలాగే చచ్చిపోయాడు, నా వల్ల కుదరదు, వెళ్ళిపోండి అని చెప్పేశాను. వెళ్ళిపోయారు. వాడు యమా తిట్టారంట, యమా తిట్టారంట. వెళ్ళందుకు ఎందుకు తిట్టారు చెప్పండి? కాదు, ఆత్మీయతలో బలవంతులు కాదు వాళ్ళు. ఆత్మీయతలో బలవంతులు ఏమంటారు? ఆ సర్లేమ్మా, దేవుని తర్వాత ఏదైనా దేవుని పనిలో ఉన్నాడు అంటారు. అనాలి, అనాలి. దేవుని పనిలో ఉన్నప్పుడు, దేవుని పనిలో ఉండి రాకపోతే, నోట్లో చేయి రావాలంటే పర్లేదు, మా రాకపోయినా ఆ పని పూర్తయితే చాలే అని చెప్పాలి. కానీ వాళ్ళు తిట్టారు. నేను మాత్రం దేవుని వాక్యం చెప్పేశాను, ఫినిష్ అయిపోయింది. ఆ వాక్య పరిచయం అయిన తర్వాత ఏం జరిగిందంటే, విజయవాడ గోల్డెన్ పెవలియన్ అని ఉంది కదా, ఎక్కడంటే విజయకృష్ణ సుబ్రహ్మణ్యం మాట ఎదుర్కొని ఉంటుంది. అక్కడ పెద్దరాజన్న గారు, పోలీసు రాజన్న గారు, సిస్టర్ గారు, అంటే మా ఆత్మీయ తల్లి గారు, ఇంకా కొంతమంది పెద్దలు అందరు కలిసి హోటల్ తీసుకెళ్ళారు నన్ను. చూడండి, ఎవ్వరికి ఏం చెప్పలేదు నేను, ఒక్కడు కూడా లీక్ చేయలే, నా ముఖంలో ఫీలింగ్స్ కూడా రానివ్వలేదు నేను. డ్యూటీలో ఉన్నంతసేపు డ్యూటీయే అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు డ్యూటీ అయిపోయింది కదా, వాళ్ళు భోజనం తీసుకెళ్తారు. భోజనం చేయనంటే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఎందుకు చేయమంటారు? మరి చెప్పాలి వాళ్ళకి. వీళ్ళకి కూడా చెప్పకూడదు అనుకున్నాను. సైలెంట్గా వెళ్ళాను, కూర్చున్నా, భోజనం చేస్తున్నా. ఎంత మనం కవలికలు దాచుకున్న పోలీసు వాళ్ళ మైండ్లో మాత్రం విషయం బయటపడిపోతుంది కదా. పెద్దరాజన్న పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ఏంటి చలం, కొంచెం నీ ముఖంలో కొంచెం తేడా కనబడుతుంది, నాకు ఏదో కొంచెం దుఃఖం ఏదో ఉన్నట్టుంది లోన, కొంచెం తేడా కనిపిస్తుంది. ఏం లేదు అన్న, లేదు కరెక్ట్గా చెప్పు ఏమైంది అన్నాడు. వెంటనే చెప్పాను, బావగారు చనిపోయాడు అన్నాడు. అంతే, మా బావగారు చనిపోయారు అన్నాడు. అంతే, మీ బావగారు చనిపోయాడా? ఎప్పుడు? పొద్దున్నే అంటున్నా. మరి ఏంటి ఇక్కడ కూర్చున్నావు? ఏం చేద్దాం? డ్యూటీ. దేవుని స్తోత్రం. ఏ డ్యూటీలో ఉన్నావు? బలపరిచే డ్యూటీలో ఉన్నావు, ప్రోత్సహించే డ్యూటీలో ఉన్నావు, దేవుని వైపుకి దేవుళ్ళు ఉత్సాహపరిచే డ్యూటీలో ఉన్నావు. ఆ డ్యూటీలో మనం ఉంటూ చచ్చిపోయారు మా బావగారు అని చెప్తే సంఘమంతా పొలవమని అయ్యో అంటారు, మీరందరూ కూడా అయ్యో అంటారు. నేను ఒక్కడనే దాన్ని పక్కన పెట్టి దేవుళ్ళ వాడబడితే నా డ్యూటీ అయిపోతే మీకు ఎవరికి ఏ సమస్య ఉండదు, తర్వాత సంవత్సరాలు చూసుకుంటా అని చెప్పి నేను చెప్పలేదని చెప్పా. వారం తర్వాత మరి భోజనం చేశారు అయ్యారు, భోజనానికి ఏం తక్కువ తినేసాను నేను. చచ్చిపోయింది ఆయనతో నాకెందుకు? దేవుని స్తోత్రం కావాలి. అంతే కదండి, ఏదైనా సరే బతికున్నప్పుడే. చచ్చిపోతే నో క్వశ్చన్ నో ఆన్సర్. మా అమ్మగారు ఒంట్లో బాగలేదా, వెళ్తాను చూస్తాను, ఏం చేయాలి చేస్తాను. చచ్చిపోతే నో. చచ్చిపోయిందని పొరపాటు మా అమ్మగారి గురించి ఏడవను, బతికున్నప్పుడు ఏడిపించను. మా నాన్నగారు చనిపోయి ఏడవను, చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయేదాకా వాళ్ళు ఏడిపించను. అది కావాలి ముఖ్యం.
నువ్వు బతికున్నప్పుడు ఏడిపించేసేసి, బతికున్నప్పుడు వాళ్ళని తిట్టేసేసి, బతుకున్నప్పుడు వాళ్ళ మీద కర్రలు తీసుకొని చేతులు తీసుకొని గుద్దడానికి వచ్చేసేసి అంతా అయిపోయి చచ్చిపోతే నానా అంటే అబ్బా ఏం డ్రామారా అంటారు అందరు చూసేవాళ్ళు. బతికున్నప్పుడు పలకరించవు, తినడం చూడడం. బతికున్నప్పుడు ఆయన కన్నీరు కారుస్తుంటే ఎందుకు ఏడుస్తావు చెప్పి అడగో. బతికున్నప్పుడు ఆయన్ని ఓదార్చో. చచ్చిపోయిన తర్వాత నానా అమ్మా అంటే ఏంటి చూసేవాడికి ఎలా ఉంటుంది? ఇక ఆపరా బాబు నీ గోల. బతుకున్నప్పుడు ముద్ద పెట్టావా, బతుకున్నప్పుడు పలకరించావా, బతుకున్నప్పుడు కనీసం నువ్వు వచ్చి చూసి ఆ కన్నీరు తెరిచావా, వాళ్ళ పరిస్థితి తెలుసుకున్నావా? ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఏంటరా అని నవ్వుకుంటారు జనాభా. నవ్వుకుంటారు. చాలా చోట్ల జరిగేది ఇదే. బతికున్నప్పుడు ఏడిపించకుండా చూసుకోరు, చచ్చిన తర్వాత ఏడితే ఎవరికి కావాలి? నా తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా పాస్టర్ గారి కంట్లో చొక్క నీరు రాదు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళిపోయారు, మంచి చోట్లకి వెళ్ళిపోయారనే విశ్వాసం నాకు ఉంది. అలా విశ్వసిస్తా, అంతేగాని బాధ పెట్టకూడదు. చూడండి, ఇప్పుడు బావ చనిపోయాడు, అక్క విధవరాలు అయిపోయింది, జెనిఫరు, విల్సను అనాథలైపోయారు తండ్రి లేక. ఎంత బాధ ఉండాలండి. అసలు దేవుని కృప ఏంటంటే అలాంటి ఫీలింగ్ లేకుండా దేవుడు నాకు చేసేందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రేమిస్తా, అందరిని ప్రేమిస్తా, మా పాస్టర్ మాని ప్రేమిస్తా, పిల్లల్ని ప్రేమిస్తా, అందరిని ప్రేమిస్తాను. కానీ దేవుని తర్వాత వీళ్ళందరూ నాకు. దేవుని విషయం వస్తే ఎవరైనా పక్కన పెట్టేస్తాను, వెళ్ళిపోతాను. ఎందుకంటే దేవుని కృపలో దేవుడు ఆ మనసు నాకు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తాం హల్లెలూయా. అంత బలహీన పరిస్థితిలో, అంత దిగజారిపోయిన పరిస్థితిలో, ఈయనే కృంగిపోయిన పరిస్థితిలో ఎదుటోళ్ళకి చెప్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఏ స్తుతులు? కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఈయనకేమో కందిరీగల్లాగా ముట్టేశారు ఎవరో శత్రువులు. కందిరీగల్లాగా అందరూ కుట్టడానికి రెడీగా ఉన్నారు. చచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఈయన. భయంకర పరిస్థితి, దిగజారిపోయాడు. కానీ ఎదుటోళ్ళకి ఏం చెప్తున్నాడు? కృతజ్ఞతలు చెప్పండి, దేవుడు దయాళుడో తెలుసుకోండి, ఆయన కృప నిత్యం నువ్వు చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి అంటాడు ఆయన. రెండవ వచనం చదవండి. ఇంకా ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. అమ్మో, దేశం అంతా అంటే 12 గోత్రాలు చెప్పాలంటే ఏమని? ఆయన కృప నిరంతరం ఉండవని ఇశ్రాయేలు మొత్తం దేశం చెప్పాలంటే ఇప్పుడు అబ్బా ఏమి ఆత్మీయ స్టామినా అండి ఇది. ఏమి ఆత్మీయ స్టామినా, ఎంత ఆత్మీయ బలం అంటా నేను ఇప్పుడు దీన్ని. అటువంటి ఆత్మీయ బలం మనలోకి రావాలి, అటువంటి ఆత్మీయ స్థితి మనకు రావాలి, అటువంటి ఆత్మీయులుగా మనం తయారవ్వాలి. అలా తయారైన రోజున దేవుని నామం మహిమపరచబడుతుంది, దేవుని రాజ్యం స్థాపించబడుతుంది, దేవుని కృపలో ఆనందించడం జరుగుతుంది.